చిరకాలం నుండి గోకులానికి, యశోదానందులకి, గోపికలకి, గోపాలకులకి దూరంగా ఉన్నటువంటి కృష్ణయ్య అందరికీ దగ్గరయ్యేటువంటి సమయం వచ్చింది. అదే సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణ సమయంలో అన్ని వైపుల నుంచి బంధువులంతా రావటం, అక్కడ కలుసుకోవటం జరుగుతుంది. పుట్టగానే కన్నతల్లి దేవకీదేవి ఒడిలో నుంచి గోకులంలో ఉన్నటువంటి యశోదాదేవి ఒడిలోనికి చేరి 12 సంవత్సరాలు ఆ తల్లి ప్రేమలో తడిసి ముత్తైపోయినటువంటి శ్రీకృష్ణుడు తన బాల్య క్రీడలతో తల్లిదండ్రులు యశోదానందుల్ని, తన తోటి స్నేహితులు గోపబాలుల్ని, తనపై అచంచలమైనటువంటి ప్రేమానురాగాలను వర్షించి తన కోసం సర్వస్వాన్ని విడిచిపెట్టి తన కోసం తప్పించిపోతున్న గోపికల్ని దర్శించి వారితో కొంతకాలం కలిసి ఉండేటువంటి సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాడు శ్రీకృష్ణుడు. అదిగో అటువంటి సమయం ఇప్పుడు రానే వచ్చింది. అదే సంపూర్ణ సూర్యగ్రహణం. ఆ సమయంలో శమంతక పంచక అక్షోహిణి, శమంత పంచక క్షేత్రం అంటే శమంత పంచక క్షేత్రం అని అంటే అది కురుక్షేత్రమే. పంచకాలంటే 5, అక్కడ 5 రక్తపు నదులు పారిని. అదిగో ఆ చోటుని శమంత పంచకం అని అంటారు. ఆ శమంత పంచకానికి దేశాల్లో ఉన్నటువంటి రాజులు, సామంతులు, బ్రాహ్మణులు, సకల వర్ణాల వారు, సామాన్యులైనటువంటి మానవులు అందరూ కూడా వస్తూ ఉంటారు. అలా వచ్చారు. 18 రోజులు కురుపాండవులు పోరాటం జరిపినటువంటి యుద్ధక్షేత్రం ఏదైతే ఉందో ఆ యుద్ధక్షేత్రమే కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రమే ఈ శమంత పంచకం. ఎందుకు ఈ పేరు వచ్చింది? పరశురాముడు తన తండ్రి యొక్క మరణానికి తన తండ్రిని హత్య చేసినందువల్ల తల్లి 21 మార్లు గుండెలపై బాదుకొని ఏడ్చింది. అందుకని పరశురాముడు క్షత్రియులు ఎక్కడున్నారో వెతికి 21 సార్లు దండెత్తి లోకంలో ఉన్నటువంటి క్షత్రియులు మొత్తాన్ని లేకుండా చేయాలనేటువంటి పట్టుదలతో అందరినీ కూడా తెగనరికి పారేశాడు. వాళ్ళ యొక్క రక్తం అంతా కూడా అక్కడ 5 నదులుగా పారుతూ ఉంది. ఆ కురుక్షేత్ర భూమిలో 5 కాలువలుగా ప్రవహిస్తూ ఉంటే ఆ 5 కాలువల మధ్య కూర్చొని యజ్ఞాన్ని చేసి పితృతర్పణం చేసినటువంటి వాడు. ఈ క్షత్రియ సంహారం వల్ల కలిగినటువంటి పాపాన్ని పోగొట్టుకోవటానికి ఈ కురుక్షేత్రంలోనే యజ్ఞం చేశాడు. ఈ 5 కాలువలు, ఈ రక్తముతో కూడుకున్నటువంటి ఈ కాలువల మధ్యలో కూర్చున్నాడు. శమంత పంచకం అని దానికి పేరు వచ్చింది. గ్రహణ సమయంలో స్నాన సంధ్యాదులు గావించటం, జపధ్యానాలు చేయటం, పాప పరిహారం చేసుకోవటం, ఇది సాధారణంగా లోకంలో అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. ఈ ఆచారం ప్రకారం దేశాల యొక్క ప్రజలంతా కూడా ఇక్కడికి రావటం, అక్కడ స్నానాలు చేయటం, దాన ధర్మాలు చేయటం, అక్కడ కొంతకాలం నివసించటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే ఉగ్రసేన మహారాజుతో కూడి వసుదేవుడు, అక్రూరుడు, ఉద్ధవుడు, బలరాముడు, శ్రీకృష్ణుడు మొదలైనటువంటి యాదవ వీరులందరూ కూడా యదు, వృష్ణి, భోజ, అంధకులు అనేటువంటి 4 వర్ణాల వారు కూడా అక్కడికి వచ్చారు. అసలు ఏంటి గ్రహణం? బుద్ధికి పట్టినటువంటి అజ్ఞానమే గ్రహణం. వేదాంతపరంగా కనుక ఆలోచిస్తే గ్రహణం అనంటే బుద్ధికి పట్టినటువంటి అజ్ఞానమే గ్రహణం. గ్రహణం కనుక తొలగితే సూర్యుడు కనిపిస్తాడు. అజ్ఞానం తొలగితే జ్ఞాన భాస్కరుడు ప్రత్యక్షం అవుతాడు. గ్రహణంలో
తీర్థయాత్రలు చేసి పుణ్యనదుల్లో స్నానం చేస్తూ ఉంటారు. మరి అజ్ఞాన గ్రహణం కలగాలంటే సత్పురుషులే పుణ్యతీర్థాలు. వాళ్ళ యొక్క బోధలు ఏవైతే ఉన్నాయో వాటిట్లో లీనం కావటమే తీర్థ స్నానం. కదిలేటువంటి తీర్థాలు మహాత్ములైనటువంటి వారు. వాళ్ళు ఏం బోధ చేస్తారో ఆ బోధలో లీనమైపోవటమే స్నానం. ఇదే తీర్థ స్నానం. అందుకని సత్పురుషుల్ని ఆశ్రయించి వాళ్ళని సేవించి వాళ్ళు బోధించేటువంటి భక్తి అనేటువంటి యమునలో, జ్ఞానం అనేటువంటి గంగలో మునకలు వేయాలి. అప్పుడే బుద్ధికి పట్టినటువంటి అజ్ఞానం అనేటువంటి గ్రహణం తొలగిపోయి ఆత్మజ్ఞానం అనేటువంటి సూర్యుడు ప్రకాశిస్తాడు. కనుక సామాన్యుడికేమో ఆ స్నానాలు, తీర్థ స్నానాలు, ఆధ్యాత్మిక రంగంలో ఉండి మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకేమో ఈ స్నానాలు. ఇదే గ్రహణ సమయంలో ఈ తీర్థ స్నానాల వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం. యాదవులంతా కూడా కురుక్షేత్రంలో పుణ్యస్నానాలు ఆచరించి ఉపవాసం ఉండి గ్రహణ సమయంలో బ్రాహ్మణులకి వస్త్రాలని, గోవుల్ని, బంగారాన్ని, రకరకాలైనటువంటి కానుకల్ని సమర్పించుకుంటూ ఉన్నారు. అప్పటికే దేశ దేశాల నుంచి అనేక మంది రాజులు వచ్చారు. బంధుగణాలు వచ్చి చేరి కురుక్షేత్రం నుంచి, కురుక్షేత్రానికి హస్తినాపురం నుంచి ధృతరాష్ట్ర మహారాజు, భీష్ముడు, ఇంకా మిగిలినటువంటి వీరులైనటువంటి వాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. అలాగే పాండవుల వైపు నుంచి పాండవులు కుంతీదేవితో సహా వచ్చి ఉన్నారు. అలా రకరకాలైన దేశాల రాజులు, ప్రజలు అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అలాగనే బృందావనం నుంచి యశోదానందులు, గోపాలులు, గోపికలు వీళ్ళందరూ కూడా స్నానార్థమై గ్రహణ స్నానం చేయటం కోసం వస్తూ ఉన్నారు. బంధువులంతా పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుంటూ పరస్పరం వందనాలు ఆచరించుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ఈ సందర్భంలోనే అక్కడికి వచ్చినటువంటి కుంతీదేవి తన తల్లిదండ్రుల్ని, సోదరుల్ని, చిరంజీవుల్ని చూసి ఎంతో ఆనందించింది. యశోదానందులు కూడా అక్కడికి వచ్చారు. వసుదేవుడు నందుడిని కౌగిలించుకున్నాడు. కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ గొంతు గాద్గద్గమవుతుండగా కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి సందర్భం కోసం సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచేటట్లు ఎదురు చూచినటువంటి యశోదాదేవి ఇద్దరు బిడ్డలు శ్రీకృష్ణుడు, బలరాముడు, ఆ ఇద్దరిని చూచి ఆనందంతో పరవశించి వాళ్ళని ప్రక్కన కూర్చుండబెట్టుకొని శిరస్సు ముద్దాడుతూ ఆనందాన్ని పొందింది. మళ్ళీ మళ్ళీ ఆలింగనం చేసుకుంటూ ఉంది. ఎంతసేపు వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకున్నానికి తని తీరటం లేదు. బలరామకృష్ణులు నంద యశోదలకి నమస్కారం చేశారు. ప్రేమతో వారిని కౌగిలించుకున్నారు. కంఠం పెగలక, మాటలు రాక, కన్నీళ్లతో వాళ్ళ యొక్క శిరస్సులు తడిపివేస్తూ ఉన్నారు. ఆ తర్వాత దేవకీదేవి, రోహిణి ఇద్దరు కూడా వచ్చి ఎంతో ఆప్యాయంతో, కృతజ్ఞతాభావంతో యశోదని కౌగిలించుకున్నారు. ఆనందంతో పరవశించిపోతూ ఆమె చేసినటువంటి సహాయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ కృతజ్ఞతాభావంతో ఆ యశోదతో ఇలా అంటున్నారు: ఓ యశోదాదేవి, ఈ ప్రపంచంలో మేము మహేంద్రుని యొక్క ఐశ్వర్యాన్ని పొందినా నీ రుణాన్ని మాత్రం మేము తీర్చుకోలేము. బలరామకృష్ణుల్ని మీరు కంటికి రెప్పలాగా కాపాడారు. తల్లిదండ్రులకి దూరమైనటువంటి ఆ బిడ్డలు మీ దయ వల్ల నిర్భయంగా, ఆనందంగా జీవించగలిగారు అని అశ్రుపూర్ణ నయనాలతో అంటూ గొంతు డగ్గుతిక్కగా మాట్లాడలేక మౌనం వహించారు. అదే సమయంలో శ్రీకృష్ణుని యొక్క విరహంతో విరహాసక్తులైనటువంటి గోపికలు, గోపభామలు, గోపాలులంతా కూడా అమందానంద కందెలతో హృదయాంతరంగులై తమ యొక్క హృదయేశ్వరుడు, తమ యొక్క సర్వస్వమైనటువంటి శ్రీకృష్ణుడిని చిరకాలం తర్వాత చూచేటువంటి భాగ్యం కలిగినందుకు ఆనందిస్తూ ఆ నలిన దళాయతాక్షుణ్ణి తదేకంగా దర్శించాలని ఉబలాట పడుతూ ఉండగా వాళ్ళ కంటిపైన ఉన్నటువంటి రెప్పలు
అలా వాలుతూ వాళ్ళని బాధించసాగింది. దానితో ఈ కనురెప్పల్ని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడిని నిందించడం మొదలుపెట్టారు. శ్రీకృష్ణుడిని కౌగిలించుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఆయనతో కలిసి ఆనందిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు గోపికల్ని సమీపించి వారిని ప్రేమతో పలకరిస్తూ ఉన్నాడు. వారిని ఏకాంతంలోకి తీసుకెళ్ళి సరస్సల్లాపాలాడుతూ ముద్దులతో కౌగిలింతలతో వివిధమైనటువంటి క్రీడలతో ఆనందింపజేస్తూ వాళ్ళతో అంటున్నాడు, ఓ సఖులారా, మా వారిని దుష్టుల బారి నుంచి రక్షించడానికి మేము మధుర నుంచి ద్వారకకి వెళ్ళాం. శత్రువులతో యుద్ధం చేయటం, వాళ్ళని వధించడంతోనే ఇంతవరకు కాలం గడిచిపోయింది. అందువల్లనే ఇంతకాలము కూడా మిమ్మల్ని చూడాలి అని తహతహలాడుతూ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని చూచేటువంటి అవకాశం కలగల. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు కదా, విశ్వాసం లేనటువంటి వాడిని అనుకున్నారా, మీపై ప్రేమ లేదు అని అనుకుంటున్నారా? ఇదంతా దైవలీల. అందువల్ల నన్ను తప్పుపట్టవద్దు. నేను మధురా నగరంలో ఉన్నా లేక ద్వారకా నగరంలో ఉన్నా మిమ్మల్ని మాత్రం నేను ఒక్క క్షణం కూడా మర్చిపోలేను. మీ ప్రేమను నేను ఎక్కడ పొందగలుగుతాను? ఎక్కడా పొందలేను. మిమ్మల్ని విడిచి నేను ఉండగలను అనుకుంటున్నారా? నేను సర్వాంతర్యామిని గనక నేను ఎప్పుడూ మీతోనే ఉన్నాను, మీరెప్పుడు నాతోనే ఉన్నారు. దేహాలు మాత్రమే దూరంగా ఉన్నాయి, కానీ నా మనస్సంతా కూడా మీరే నిండిపోయారు. మీ మనస్సుల్లో కూడా నేనే ఉన్నాను. నేను మీకు దూరంగా ఉండటం వల్లనే నా యందు మీకు బాగా ప్రేమ అధికం కావటానికి వీలైంది. ఇది కూడా శుభదాయకమే అని అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని యొక్క ఈ మాటలతో గోపికలు ఎంతో ఆనందించారు. వాళ్ళ యొక్క మనస్సులన్నీ కూడా శ్రీకృష్ణుని యందు లగ్నమైనవి. ఓ కృష్ణ, దివ్యమైనటువంటి నీ చరణ కమలాల్ని బ్రహ్మాది దేవతలు కూడా సదా ధ్యానిస్తూ ఉంటారు. సంసారంలో మునిగిపోయినటువంటి జీవులందరికీ నీ పాదాలే శరణ్యం. అటువంటి నీ పాద పద్మాలని మా మనస్సుల్లో సదా నిలిచి ఉండేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించారు. ఆ కురుక్షేత్రం నందే బలరామకృష్ణులతో కలిసి నంద యశోదలు, గోపికలు, గోపాలురు అంతా కలిసి ఉంటున్నారు. గోపికలు ఆనంద డోలికల్లో తేలియాడుతూ విరహాగ్నిని చల్లార్చుకుంటూ శ్రీకృష్ణుడితో నిరంతరము కూడా ఆనంద పరవశులవుతూ ఉన్నారు. ఆ విధంగా 2 మాసాల కాలం గడిచిపోయింది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడిని దర్శించడానికి ఒకరోజు నారదుడు, వ్యాస మహర్షి, వశిష్ఠ విశ్వామిత్రులు, గౌతముడు, అత్రి, కశ్యప, మార్కండేయాది మహర్షులంతా విచ్చేశారు. అందరూ కూడా లేచి నిలబడి వారికి ఎదురు వెళ్ళి ఆహ్వానం పలికారు. మునులందరినీ అర్చించారు. వారికి ఉచితాసనాలు సమర్పించారు. వాళ్ళతో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఓ మహాత్ములారా, ఈ రోజున మా జన్మలు సార్థకమైపోయినాయి. దేవతలకు కూడా దుర్లభమైనటువంటి యోగీశ్వరుల యొక్క దర్శనం మాకు లభించింది. ఈ లోకంలో జలాలను తీర్థాలని, విగ్రహాలను దేవతలని కొలుస్తూ ఉంటారు. నిజంగా ఈ తీర్థాలు, విగ్రహాలు మనుష్యులను తరింపజేయడానికి చాలా కాలం పడుతుంది. కానీ మీలాంటి సాధు పురుషుల యొక్క, సజ్జనుల యొక్క దర్శనం కనుకైతే దర్శన సమయంలోనే మీరు మమ్మల్ని తరింపజేయగలరు. అందుకే మీరు నిజమైనటువంటి తీర్థాలు, నిజమైనటువంటి దేవతలు అని అన్నాడు కృష్ణుడు. దానికి ఆ మహర్షులు, ఓ కృష్ణ, నీవు ఆదిదేవుడు, సృష్టి స్థితి లయకారకుడు, అద్వయుడు. కానీ నీ స్వరూపాన్ని నీవు దాచుకొని సామాన్యుడిలాగా మాట్లాడుతూ ఉన్నావు. నేడు నీ దర్శనంతో మా విద్యలు, మా దృష్టి, మా తపస్సులు, మా జన్మాలు సఫలత పొందిని. సర్వశుభాలకి నీవు శుభకరుడవు అని ప్రశంసించి అందరి అనుమతితో తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు.
అలా వెళ్ళబోతున్నటువంటి సమయంలో వసుదేవుడు, ఓ మహాత్ములారా, ఈ లోకంలో కర్మబంధాలను వదిలించుకోవటానికి కర్మలే ఎలా కారణమవుతున్నవి, ఈ సందేహాన్ని నాకు తీర్చవలసింది అని అడిగాడు వసుదేవుడు. కర్మబంధాలు వదిలించుకోవటానికి మళ్ళీ కర్మలే చెయ్యాలి అంటున్నారు, అవి ఎలా కుదురుతాయండి అని అడుగుతున్నాడు. దానికి నారదుడు వసుదేవుడి యొక్క భ్రాంతికి, భ్రమకి, మోహానికి ఆశ్చర్యపడి, సాక్షాత్తు పరమాత్మనే పుత్రుడిగా పొందినటువంటి ఈ వసుదేవుడు ఋషుల్ని నా సందేహం తీర్చమని అడుగుతా ఉన్నాడు. ఇదే కదా మాయ అంటే అని తలుచుకొని ఋషులతో ఇలా అంటున్నాడు నారదుడు. ఓ ఋషి పుంగవులారా, చూచారు కదా, శ్రీకృష్ణుడు పరమాత్మాన్ని తెలుసుకోలేక సామాన్య మానవుడిగా భావించి ఈ వసుదేవుడు తత్వం కోసం, జ్ఞానం కోసం మనల్ని అర్థిస్తూ ఉన్నాడు. అసలు ఈ లోకం తీరే అంత కదా, ఈ లోకంలో అందుబాటులో ఉన్నటువంటి వస్తువు యొక్క విలువ కానీ, వ్యక్తి యొక్క గొప్పతనం కానీ ఎవరు కూడా తెలుసుకోలేరు. అందుకనే అంత గొప్ప వ్యక్తులు సమీపంలో ఉన్నా వారికి ఆత్మీయులైనా బంధువులైనా వాళ్ళని గౌరవించాలని కానీ, వాళ్ళు మహాత్ములని కానీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు. దూరంగా ఉన్నటువంటి దాన్ని, అందుబాటులో లేనటువంటి దాన్ని, అందకుండా ఉన్నటువంటి దాన్ని అందుకోవాలనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది. గంగా తీరంలో నివసించేటువంటి ప్రజలంతా కూడా పుణ్యం సంపాదించుకోవడానికి ఇతర తీర్థాలకు వెళుతూ ఉంటారట. ఇదిగో ఇది అంటే అన్నాడు నారదుడు. నారదుని మాటలే విన్నటువంటి మునీశ్వరులు వసుదేవుడితో, ఓ వసుదేవా, మనుష్యులు యజ్ఞాల ద్వారా యజ్ఞాధిపతి అయినటువంటి శ్రీహరిని ఆరాధించాలి. ఇదే కర్మల ద్వారా కర్మబంధాలను ఛేదించేటువంటి పద్ధతి. కర్మబంధాలను ఛేదించడానికి కర్మల్నే మనం మార్గంగా చేసుకోవాలంటే యజ్ఞం అనేటువంటిదే మనకున్నటువంటి ఏకైక మార్గం. యజ్ఞం ద్వారా మనం ఏం చేయాలంటే దేవతల్ని సంతృప్తి పరుస్తాం. దేవతలకు అధిపతి అయినటువంటి దేవాది దేవుడైనటువంటి శ్రీహరిని మనం సంతృప్తి చెందిస్తాం. తద్వారా మనం కర్మబంధాలని వదిలించుకోవటానికి ప్రయత్నం చేయొచ్చు. ధర్మ మార్గంలో నడుస్తూ, న్యాయంగా ఆర్జిస్తూ, ఆ న్యాయార్జితమైనటువంటి విత్తంతో జీవిస్తూ భగవంతుడిని సదా ధ్యానిస్తూ ఉండటమే గృహస్థులకి శ్రేయోదాయకమైనటువంటి మార్గం. నీవు అధ్యయనం ద్వారా ఋషి యొక్క రుణాన్ని తీర్చుకున్నావు, సంతానాన్ని కనటం ద్వారా పితృరుణాన్ని తీర్చుకున్నావు. ఇప్పుడు యజ్ఞం చేయటం ద్వారా దైవ రుణాన్ని తీర్చుకోవాలి. అలా తీర్చుకొని ఈ 3 రుణాలు తీరిపోతే ఇక నీవు వానప్రస్థుడివై జీవితాన్ని తరింపజేసుకోవచ్చు. నీవు గొప్ప భక్తుడివి, అందువల్లనే సాక్షాత్తు శ్రీహరే నీకు పుత్రుడిగా జన్మించాడు అని ఆ మునీశ్వరులంతా కూడా వసుదేవుడికి మార్గాన్ని బోధించారు. అప్పుడు వసుదేవుడు యజ్ఞం చేయడానికి నిశ్చయించుకొని ఆ మునీశ్వరులనే ఋత్విజులుగా ఉండవలసిందిగా ప్రార్థించాడు. దానికి మునీశ్వరులందరూ అంగీకరించారు. యజ్ఞం ప్రారంభమైంది. వైభవోపేతంగా యజ్ఞం సాగిపోతూ ఉంది. యజ్ఞం ముగింపు సందర్భంలో ఈ ఋషులందరికీ కూడా దక్షిణల్ని, అనేకమైనటువంటి కానుకల్ని సమర్పించి ఆనందింపజేశాడు వసుదేవుడు. కాలం గడిచిపోతూ ఉన్నది. ఒక రోజున వసుదేవుడు నందమహాశయుడి దగ్గరికి వచ్చి అతడి చేతులు పట్టుకొని, సోదరా, స్నేహం అనేటువంటిది ఈ లోకంలో అతి విలువైనటువంటిది. ఇది భగవంతుడు మానవులకి ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం. గొప్ప గొప్ప వీరులకి, యోగులకి కూడా ఇది దుర్లభం. ఇదంతా తేలిగ్గా లభించేది కాదు.
నీవు సత్పురుషుడివి, స్వార్థం తెలియనటువంటి వాడివి, కృతజ్ఞత లేని మా వంటి వారి పట్ల నీవు చూపిస్తున్నటువంటి స్నేహం చిరస్మరణీయమైనటువంటిది. ఎందుకనంటే అది ప్రత్యుపకారం కోరి చేసింది కాదు. మా నుండి నువ్వేదో ఆశించి మాతో నువ్వు స్నేహం చేయలా. పూర్వం కంసుని యొక్క రాజ్యంలో మేమందరం అసమర్థులమై ఉన్నాం. అతన్ని ఎదిరించలేక అతడి యొక్క భయంతో జీవిస్తూ ఉన్నాం. అందుకే మీకు ఏమాత్రం సేవలు అందించలేకపోయాం. మరి ఇప్పుడు ఐశ్వర్య మదంతో మీకు సేవలు చేసుకోలేకపోతూ ఉన్నాం అని వసుదేవుడు కళ్ళ వెంట బొటబొట కన్నీరు కారుస్తూ ఆ నందుడి యొక్క హస్తాలు పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు అలాగనే వసుదేవుడు చూపించేటువంటి ప్రేమతో నందాది గోపులు 3 మాసాల పాటు వారితోనే ఉండి ఆ కురుక్షేత్రంలో వారిచ్చినటువంటి కానుకలు స్వీకరించి శ్రీకృష్ణునికి దూరంగా కదలలేనటువంటి చిత్తాలని బరువుగా కూడగట్టుకొని యశోదానందులు, గోపికలు, గోపాలకులు బృందావనం బయలుదేరారు. ఆ తర్వాత వర్షాకాలం ప్రారంభమైంది. యాదవులు కూడా ద్వారక చేరుకున్నారు. ఇక ద్వారక తిరిగి వచ్చిన తర్వాత ఎందుకో ద్వారకనికి వచ్చిన తర్వాత చాలా కాలం నుంచి వసుదేవుడి యొక్క మనస్సు క్షోభకి గురైపోతా ఉన్నది. ఏదో తెలియనటువంటి బాధ అతడి యొక్క మనస్సులో కలుగుతూ ఉంది. మునీశ్వరులు పలికినటువంటి పలుకులు చెవుల్లో మార్మోగుతూ ఉన్నాయి. నారదుడు చెప్పినటువంటి మాట చెవుల్లో గింగురుమంటూ ఉంది, మర్చిపోలేకపోతూ ఉన్నాడు. అందుకనే ఒకనాడు వసుదేవుడు శ్రీకృష్ణుని సమీపించి, ఓ కృష్ణ, నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు. ఏ అదృష్టం వలనో నీవు నాకు పుత్రునిగా జన్మించావు. శరణాగతులైనటువంటి వాళ్ళ యొక్క బాధల్ని, భయాల్ని పోగొట్టేటువంటి నిన్ను నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. నీ యందు నాకు కలిగినటువంటి పుత్రభావం ఏదైతే ఉందో దాన్ని తొలగించు. ఈ పుత్రభావం కారణంగా నిన్ను పరమాత్మగా నేను దర్శించలేకపోతూ ఉన్నా. అందుకనే నాలో ఉన్నటువంటి పుత్రభావాన్ని తొలగించు, నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు అని ప్రార్థించాడు వసుదేవుడు కుమారుడైనటువంటి శ్రీకృష్ణుని. ఇంతవరకు అతను కుమారుడుగా భావించుకుండటం వల్లే అతడి యొక్క విషయం తెలిసినప్పటికి కూడా ఎప్పటికప్పుడు మాయ కమ్మేస్తూ ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి సమయంలోనే చతుర్భుజాలతో పుట్టి చక్కగా పెద్దవాళ్ళు మాట్లాడినట్టుగానే మాట్లాడుతున్నాడు ఆ బాలుడు. నన్ను కాస్త నందగోకులం తీసుకెళ్ళమని. మరి అప్పుడు తెలుసు ఈయన పరమాత్మని. కానీ మళ్ళీ ఆ క్షణంలోనే మర్చిపోతా ఉన్నాడు. అదే భగవంతుడి మాయ. అందుకనే ఆ మాయను తొలగించమని అంటున్నాడు. దానికి కృష్ణుడు అంటున్నాడు వసుదేవుడితో, ఓ యదుశ్రేష్ఠ, నేను, బలరాముడు, నీవు, ఈ ద్వారకావాసులు, ఈ చరాచరమైనటువంటి జగత్తు అంతా కూడా బ్రహ్మముగా దర్శించు. సర్వము కూడా పరమాత్మ తప్ప ఇంకా అన్యమేమీ లేదు. అందరినీ, అన్నింటినీ, నిన్ను, నన్ను, అందరినీ ఎల్లప్పుడూ కూడా పరమాత్మగానే దర్శిస్తూ ఉండు. ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్తము కూడా పరమాత్మ అయినటువంటి నేనే, అక్షయ స్వరూపమైనటువంటి వాడిని నేనే. నేను నిత్యుణ్ణి, గుణరహితుణ్ణి, అద్వితీయుణ్ణి అయినప్పటికీ కూడా నేను కల్పించినటువంటి గుణాల ద్వారా ఈ అన్ని దేహాల్లో భిన్న భిన్న రూపాల్లో వ్యక్తమవుతూ ఉంటా. దేహాలన్నింటినీ కూడా నేనే ప్రకాశింపజేస్తూ ఉన్నా. అయితే ఈ దేహాలన్నీ నశించినా ఈ దేహాల్లో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మనైనటువంటి నేను మాత్రం ఎప్పటికీ నశించేటువంటి వాడిని కాదు. బ్రహ్మము కన్నా వేరైనటువంటిది ఏదన్నా ఉందంటే అది విషం. బ్రహ్మమేమో అమృతం.
విషం కావాలా, అమృతం కావాలా? కాబట్టి ఆ బ్రహ్మాన్ని ఆశ్రయించి అమృతత్వాన్ని పొందాలి. ఇలా తండ్రికి హితబోధ చేస్తే, జ్ఞానబోధ చేస్తే వసుదేవుడు చక్కగా చేసినటువంటి బోధని అర్థం చేసుకొని భేద బుద్ధిని నశింపజేసుకొని ఈ జగత్తు మొత్తాన్ని కూడా బ్రహ్మముగా దర్శించడం మొదలుపెట్టి సంతుష్ట చిత్తుడయ్యాడు. ఆ తర్వాత ఒక రోజున శ్రీకృష్ణుడు తల్లి అయినటువంటి దేవకీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకేదైనా కోరిక ఉంటే తెలియజేయమన్నాడు. అంటే తండ్రి యొక్క కోరికని తీర్చాడు. ఇప్పుడు తల్లిని అడుగుతున్నాడు, అమ్మా నీ కోరిక ఏదైనా ఉంటే తీర్చుని. తల్లి ఇంతవరకు ఎప్పుడూ అడగలేదు, కానీ లోపల మనస్సులో మాత్రం ఒక భావన ఉంది. ఆ భావన కలగడానికి కారణం ఏమిటంటే, సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ శ్రీకృష్ణ బలరాములు ఆ సాందీపని మహర్షి చనిపోయినటువంటి కుమారుణ్ణి గురుదక్షిణగా తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇది మానవ మాత్రులకి సాధ్యమయ్యేటువంటి పని కాదు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు దాన్ని నెరవేర్చాడు. అంటే చనిపోయినటువంటి వాళ్ళను కూడా బ్రతికించి తీసుకొని వచ్చి ఇవ్వగలిగినటువంటి వాడు తన పుత్రుడు అని మనస్సులో ఆమెకి ఆ భావం స్థిరపడిపోయి ఇప్పుడు శ్రీకృష్ణుడిని వరం కోరుతా ఉంది. అది ఏమిటనంటే, అయ్యా నీకంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు 6 కుమారులు ఉన్నారు నాకు. ఆ 6 కూడా కంసుడు సంహరించాడు. వాళ్ళని పసిగుడ్డులుగా నేను సరిగ్గా వాళ్ళని చూడను కూడా చూడలే. అదిగో వాళ్ళు పుట్టడంతో ఆ కంసుడు వచ్చి వాళ్ళని సంహరించాడు. వాళ్ళని నేను చూడాలని, దగ్గరికి తీసుకోవాలని, వాళ్ళకి నేను స్తన్యం ఇవ్వాలని నాకు ఎంతకాలం నుంచో కోరిక ఉంది. అదిగో ఆ కోరికను నాకు తీర్చు అని కోరింది దేవకీదేవి. ఇదే గొప్ప మాయ. వసుదేవుడు ఏమడిగాడంటే బ్రహ్మజ్ఞానం అనేటువంటి శ్రేయస్సుని ప్రసాదించమన్నాడు. దేవకీదేవి ఏమి కోరిందంటే మరణించినటువంటి పుత్రుల్ని నాకు ఒక్కసారి చూపించవయ్యా అని ప్రేయస్సుని కోరింది. భగవంతుడు సమీపంలోనే ఉన్న, తమకి పుత్రుడే అయి ఉన్నా, నీవు ఏ కోరిక కోరితే ఆ కోరికను తీరుస్తానని అంటున్నా, ఆ ముక్తిని, మోక్షాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని కోరకుండా, శ్రేయస్సుని కోరకుండా తాత్కాలికమైనటువంటి సుఖాన్ని, ప్రేయస్సుని మాత్రమే కోరింది దేవకీదేవి. పరమాత్మ పక్కనే ఉన్నప్పటికీ కూడా అల్పమైనటువంటి కోరికలు కోరేటువంటి వాళ్ళు సామాన్యులైనటువంటి వాళ్ళు. ఎన్నో జన్మల అదృష్టం వల్ల కుమారుడిగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు జన్మించినప్పటికీ కూడా ఆమెకి ఇంకా ఈ మాయ అనేటువంటిది కప్పే ఉంది. తల్లి యొక్క కోరికను తీర్చడం కోసం బలరామకృష్ణులు ఇద్దరు కూడా యోగమాయని ఆశ్రయించి పాతాళ లోకంలో ప్రవేశించారు. పాతాళ లోకంలో బలిచక్రవర్తి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. బలరామకృష్ణులు వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకొని వారికి ఎదురు వెళ్ళి ఆహ్వానించి ఉచితాసనాల మీద కూర్చుండబెట్టి వాళ్ళ పాద ప్రక్షాళనం చేసి వాళ్ళ యొక్క పాదోదకాన్ని శిరస్సును చల్లుకొని పూర్ణమైనటువంటి భక్తితో ఆయన తన యొక్క శిరస్సుని వాళ్ళ యొక్క పాదాలకి తాకించి ఆనందాశ్రువులు రాలుస్తూ ఉన్నాడు. కృష్ణ, ఈ రోజున నాకు మరపురానటువంటి రోజు, నా జన్మ ధన్యమైనటువంటి రోజు. ఇటువంటి అదృష్టం ఎవరికి కలుగుతుంది? పిలవకుండానే, కోరకుండానే నీ దర్శనం నాకు లభిస్తూ ఉంది. ఈ సేవకుడు ఏమి చేయాలో ఆజ్ఞాపించండి అని అడిగాడు బలిచక్రవర్తి. దానికి శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఓ దైత్యరాజా, మా తల్లి దేవకీదేవికి 6 కుమారులు కలిగారు. ఆ 6 కూడా మా మేనమామ కంసుడు వధించాడు. వారిని చూడాలని మా తల్లికి చిరకాల కోరిక. ఆ కోరికని తీర్చాలనేటువంటి ఉద్దేశంతోనే మేమిద్దరము ఇక్కడికి వచ్చాం. వాళ్ళు ఇప్పుడు నీ దగ్గర ఉన్నారు అనేటువంటి విషయం నాకు తెలిసింది.
వాళ్ళని కనుక మాకు అప్పగించినట్లయితే మేము వారిని తీసుకెళ్ళి మా తల్లికి చూపించి ఆమె యొక్క శోకాన్ని నివారింపజేస్తాం. ఆ తర్వాత వారు శాప విముక్తులై దేవలోకానికి వెళ్ళిపోతారు అన్నాడు. మహాభాగ్యం, నాకు ఇంతకంటే కావాల్సిందేముంది? నీవు కోరటం, నేను తీర్చటం, ఈ అదృష్టం నాకు చాలు అంటూ పొంగిపోతూ ఆ 6 పుత్రుల్ని తీసుకొచ్చి బలి చక్రవర్తి శ్రీకృష్ణుడికి అప్పగించాడు. వాళ్ళని తీసుకొని తల్లి దగ్గరికి వచ్చారు. దేవకీదేవి ఆనందభరితురాలైపోతూ ఉంది. వాళ్ళని కౌగిలించుకుంది. ఆమె యొక్క స్తనాలు స్రవించినాయి. ఆ స్తన్య అమృతాన్ని ఆ 6 పుత్రులు కూడా పానం చేశారు. ఆ 6 దేవకీ వసుదేవులకి, శ్రీకృష్ణ బలరాములకి నమస్కరించి ఆ తర్వాత దేవలోకానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా తల్లి యొక్క కోరికని, తండ్రి యొక్క కోరికని తీర్చి శ్రీకృష్ణుడు లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచాడు. లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ మార్గదర్శకుడిగా నిలిచాడు. తల్లిదండ్రుల యొక్క కోరికల్ని తీర్చేటువంటి వారిని, సంతోషపెట్టేటువంటి వారిని ధన్యజీవులని అంటారు. అటువంటి వాళ్ళ యొక్క జీవితమే ధన్యమైనటువంటి జీవితము. ఇక ఈ భాగవతం 10వ స్కందం సుభద్రా కళ్యాణంతో సమాప్తమవుతుంది. పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు నియమపాలన కోసం 12 సంవత్సరాల పాటు తీర్థయాత్రలు సేవిస్తూ ఉన్నాడు. అలా తీర్థయాత్రలు సేవిస్తూ చివరిలో ప్రభాస తీర్థానికి వచ్చాడు. ఈ ప్రభాస తీర్థం ద్వారకా నగరం ప్రక్కనే ఉన్నది. ద్వారకలో వసుదేవుని యొక్క కుమార్తె సుభద్రకి యుక్త వయస్సు రాగా ఆమెకు వివాహం చేయాలి అని వసుదేవాదులు నిశ్చయించుకున్నారు. అయితే సుభద్రని తన ప్రియ శిష్యుడైనటువంటి దుర్యోధనుడికి కట్టబెట్టాలని బలరాముడు ఆలోచించుకుంటూ ఉన్నాడు. కానీ అది వసుదేవాదులకు కానీ, శ్రీకృష్ణుడికి కానీ, చివరికి సుభద్రకు కానీ ఇష్టం లేదు. అర్జునుడు త్రిదండి సన్యాసి వేషాన్ని ధరించి, త్రిదండి అని అంటే ఒక దండం ఉంటుంది సన్యాసునికి. ఆ దండానికి 3 కర్రలు ఉంటాయి. 3 కర్రల్ని కలిపి కట్టేస్తారు. దాన్ని త్రిదండి అంటారు. ఒకటే కర్ర ఉంటే ఏకదండి అంటారు, 2 ఉంటే ద్విదండి అంటారు, 3 ఉంటే త్రిదండి అంటారు. మనకు తెలుసు జీయర్ స్వామి వారు త్రిదండి రామానుజ జీయర్ స్వామి అని అంటుంటారు. త్రిదండి అని అంటే ఏమిటంటే ఆ 3 కర్రలు, 3 దండాలు. దండం అంటే కర్ర, 3 కర్రలు కలిపి కట్టి ఉంటాయి అన్నమాట. అదిగో అలా ఆ త్రిదండి సన్యాసి వేషం ధరించి అర్జునుడు ద్వారకా నగరానికి వచ్చాడు. బలరాముడు, వసుదేవుడు మొదలైనటువంటి యాదవులంతా కూడా అతడు అర్జునుడు అని తెలుసుకోలేక, అతన్ని అర్జునుడిని గుర్తించలేకపోయారు. వర్షాకాలం అంతా కూడా అర్జునుడు ద్వారకలోనే గడిపాడు. ఒకరోజు బలదేవాదులు ఈ సన్యాసి వేషంలో ఉన్నటువంటి అర్జునుడి దగ్గరికి వచ్చి, మహాత్మా, మీరు మా గృహానికి వచ్చి మా గృహాన్ని పావనం చేయాలి, మేము ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించవలసింది అని ఆయన్ని ఆహ్వానించారు. అలాగే నన్ను అంగీకరించాడు అర్జునుడు. భిక్షను స్వీకరించడం కోసం బలదేవుడి యొక్క గృహానికి వెళ్ళాడు. ఆ సమయంలోనే అక్కడ సుభద్రని చూడటం జరిగింది. సుభద్ర కూడా అదే సమయంలో ఈ వచ్చినటువంటి సన్యాసి వేషంలో ఉన్నటువంటి అర్జునుడిని కూడా చూడటం జరిగింది. ఇరువురి యొక్క మనస్సులు కూడా ఒకే విధంగా స్పందించినాయి. ఆ సమయంలో ఒకరిపై ఒకరికి అనుకోకుండా గాఢమైనటువంటి ప్రేమ కలిగింది. సుభద్ర అంతకు ముందే అర్జునుడి గురించి విన్నది. అతని యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ, అతని యొక్క పరాక్రమం కానీ, అతని యొక్క అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం కానీ, అతని యొక్క ఉత్తమమైనటువంటి గుణశీలాదులు కానీ అవన్నీ కూడా విని అతని యందు సంపూర్ణమైనటువంటి ప్రేమను కలిగి ఉంది సుభద్ర.
అలాగే సుభద్రని గురించి కూడా అర్జునుడు విని ఉన్నాడు. అందువల్ల సుభద్రని ఎట్లానైనా సరే వివాహం చేసుకోవాలనేటువంటి కోరిక కూడా ఉన్నది. ఆ ఉద్దేశంతో సన్యాసి వేషంలో ఈ ప్రభాస తీర్థానికి వచ్చి ద్వారకా నగరంలో ఉన్నాడు. అయితే ఎలా వివాహం చేసుకోవాలి? ఎలాగైనా సరే సుభద్రని అపహరించి తీసుకుని వెళ్ళి వివాహం చేసుకోవాలి. ఎందుకనంటే బలరాముడు వేరే అభిప్రాయంతో ఉన్నాడు గనక ఇది మామూలుగా కుదిరేటువంటి పని కాదు అని నిశ్చయించుకున్నాడు. సుభద్ర ఆ అర్జునుడి యొక్క రూపాన్ని తన యొక్క మనోఫలకం మీద చిత్రించుకుంది. అతని మీదనే మనస్సు నిలిపింది. అర్జునుడు కూడా సుభద్రని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆమెను అపహరించి తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ఒక రోజున సుభద్ర చెల్లులతో కలిసి రథాన్ని అధిరోహించి దుర్గం నుంచి బయటకు వచ్చేసి, అంటే ఆ భవనం నుంచి బయటకు వచ్చేసి వనవిహారం చేస్తూ ఉంది. ఒక వనంలోకి వచ్చింది. ఆ సమయంలో అర్జునుడు కూడా ఆ వనంలోకే వచ్చాడు. ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకున్నారు. చూపులు కలిసినాయి. ఇరువురు కూడా మనస్సులతో మాట్లాడుకుంటూ ఉన్నారు. ముందుగానే శ్రీకృష్ణుని యొక్క అనుమతి తీసుకొని ఉన్నాడు అర్జునుడు. అందువల్ల ఇదే అదనుగా భావించి అదే రథం మీద సుభద్రను కూర్చుండబెట్టుకొని ఇంద్రప్రస్థం వైపుగా రథాన్ని నడిపిస్తూ ఉన్నాడు. సుభద్రని హరించుకుపోతున్నటువంటి అర్జునుడి యొక్క విషయం తెలిసి యాదవులందరూ కూడా అర్జునుడి మీద దాడి చేశారు. అర్జునుడు వారందరినీ కూడా పరాజితుల్ని చేసి సుభద్రను తీసుకుని వెళ్ళాడు. ఈ విషయం బలరామునికి తెలిసింది. క్రోధంతో ఊగిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, వసుదేవుడు, ఇతర బంధుమిత్రులందరూ కూడా బలరాముడికి అనేక విధాలుగా నచ్చజెప్పి ఆయన్ని శాంత చిత్తుడిని గావించారు. శాంతించినటువంటి బలరాముడు నూతన వధూవరులకు అనేకమైనటువంటి కానుకలనిచ్చి ఆశీర్వదించి పంపించాడు. సుభద్రార్జునుల యొక్క వివాహంలో యాదవ పాండవుల యొక్క బంధం బాగా గట్టిపడిపోయింది. అలాగనే కృష్ణార్జునుల మధ్య స్నేహం కూడా బలపడింది. అందరూ ఆనందంగా సుభద్రార్జునుల యొక్క కళ్యాణాన్ని తిలకించారు. ఈ సుభద్ర కళ్యాణంతో ఈ దశమస్కందం ముగుస్తుంది. భాగవతంలో దశమస్కందం శ్రీకృష్ణు యొక్క దివ్యమైనటువంటి చరిత్రతో నిండి ఉన్నటువంటిది. ఈ దశమస్కందం సుభద్ర కళ్యాణంతో ముగించబడుతూ ఉంది. కృష్ణ కథని విన్నందుకు మన యొక్క బ్రతుకులు మంగళప్రదం కావాలి, శుభప్రదం కావాలి, భద్రమైనటువంటి జీవితం మనకి ప్రసాదించాలి, జీవితం కళ్యాణమయం కావాలి. అదే ఈ కళ్యాణంతో ముగింపు. భద్రం అంటే శుభం అని అర్థం. అంటే శుభమస్తు అని ఈ దశమ స్కందం ముగించబడతా ఉంది. అయితే ఇందులో ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం, ఒక గొప్ప సూచన కూడా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సూచించబడతా ఉంది. సుభద్ర అంటే భద్రమైన విషయం, భద్రమైన మంచి విషయం. సు అంటే మంచి, సుభద్ర అంటే భద్రమైనటువంటి మంచి విషయం అని. ఏమిటా మంచి విషయం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కన్నా మంచి విషయం ఇంకేమీ లేదు. అంటే ఆత్మజ్ఞానమే సుభద్ర. మరి అర్జునుడు ఎవరంటే జీవుడు. అంటే అర్జునుడేమో జీవుడు, సుభద్రేమో ఆత్మజ్ఞానం. జీవుడు ఆత్మజ్ఞానాన్ని పొందాల. అర్జునుడు సుభద్రను పొందడానికి ఏం చేశాడు? సన్యాసి వేషం వేసుకున్నాడు. జీవుడు ఆత్మజ్ఞానాన్ని పొందటానికి సన్యాసం కావాలి, వైరాగ్యం కావాలి. సన్యాసం అని అంటే కాషాయ వేషం వేసుకోవటం కాదు, కాషాయ వస్త్రాలు ధరించడం కాదు. సమ్యక్ న్యాస సన్యాస అన్నారు. అంటే చక్కగా అన్నింటినీ విడిచిపెట్టడం, అన్నింటినీ వదిలిపెట్టడం, దీన్నే వైరాగ్యం అని అన్నారు. జీవుడు అజ్ఞానంలో ఉన్నంత వరకు కూడా చిత్త విభ్రమంతో ఉంటాడు. జగత్తే సత్యమని, ఇది నిత్యమని, ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా మనకు సుఖాలు ఇస్తాయని,
అనుకొని అందులోనే మునిగిపోతూ ఉంటాడు. అటువంటి వాడికి ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి అర్హత ఏనాటికి లేదు. అంటే ఈ జగత్తుని సత్యం అనుకుంటూ ఇందులో ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు ఇవి నాకు సుఖాన్ని ఇస్తాయి అనుకుంటూ, ఇవి లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటూ ఇందులోనే మునిగిపోయినటువంటి వాడు ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి అర్హత లేదు. ఎప్పుడైతే ఈ అన్ని విషయాల మీద రాగం తొలగిపోతుందో, ఆసక్తి తొలగిపోతుందో, వైరాగ్యం కలుగుతుందో, సన్యాసాన్ని అంటే సమ్యక్ న్యాసం అంటే సరైనటువంటి త్యాగం ఏదైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే అతడు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు. అంటే జీవుడు ఈ అజ్ఞానంలో ఉన్నంత వరకు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. అజ్ఞానాన్ని పోగొట్టుకున్నప్పుడే ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు. అంటే ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోవటం అన్నమాట. అంటే దీని నుంచి వైరాగ్యం, దీని నుంచి విరాగం రావాలి, అనాసక్తి రావాలి, సన్యాసం కావాలి, వాటన్నింటిని విడిచిపెట్టేటువంటి స్థితి రావాలి. అర్జునుడు సన్యసిస్తేనే సుభద్ర లభించింది. జీవుడు కూడా ఈ సంకల్పం అంటే సర్వ సంకల్ప సన్యాసి, అన్ని సంకల్పాలని సన్యసించినప్పుడే ఆత్మానుభూతిని పొందగలుగుతాడు. సన్యాసంతో ఆత్మజ్ఞాన ప్రాప్తి అనేటువంటి విషయమే ఈ సుభద్ర అర్జునుల యొక్క కళ్యాణం వెనక ఉన్నటువంటి ఆంతర్యం. సుభద్రని పొందడానికి అర్జునుడు సన్యాసాన్ని ఎట్లయితే ఆశ్రయించాడో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మనం కూడా వైరాగ్యాన్ని ఆశ్రయించాలి. తన పైన దాడి చేసినటువంటి యాదవుల్ని ఓడించాడు అర్జునుడు. ఎందుకంటే సుభద్ర కోసం. అలాగే ఆత్మజ్ఞానాన్ని పొందటం కోసం సాధకుడు తన పైన దాడి చేసేటువంటి ఇంద్రియాలని, విషయాల్ని వీటన్నింటినీ కూడా జయించాలి. ఈ ఇంద్రియాల్ని జయించకపోయినట్లయితే సుభద్ర దక్కదు, అంటే ఆత్మజ్ఞానం దక్కదు. ఇది ఈ సుభద్ర కళ్యాణం యొక్క ఆంతర్యం. ఇలా దీనితో ముగిస్తూ పరీక్షిత్ మహారాజా శ్రీకృష్ణ కథ అనేటువంటి గంగ తన యొక్క పాదాల నుంచి పుట్టినటువంటి గంగా భవాని మహిమని తగ్గించేసింది. ఈ గంగ జ్ఞానగంగ. శ్రీకృష్ణ కథ జ్ఞానగంగ. మామూలు గంగ భగవంతుడి యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి గంగ. ఆ జ్ఞాన గంగ ఈ గంగ యొక్క ప్రభావాన్ని తగ్గించేసింది. ఈ కృష్ణ కథని ఎవరైతే వింటారో, అంటే ఈ జ్ఞాన గంగని ఎవరైతే స్వీకరిస్తారో, ఈ జ్ఞాన గంగలో ఎవరైతే మునిగి స్నానం చేస్తారో అటువంటి వాళ్ళు 100 గంగా పుష్కర స్నానం చేసినటువంటి వాళ్ళతో సమానం. వాళ్ళకంటే అధికమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మహితాత్ముడిగా శోభిల్లుతారు, ఆత్మవిధులై శోభిల్లుతారు అని శుకబ్రహ్మ పదే పదే ఆ కృష్ణ నామాన్ని పలుకుతూ పారవస్యం చెందుతూ అంతర్ముఖుడయ్యాడు. శ్రీకృష్ణ లీలలు, శ్రీకృష్ణు యొక్క గాథలతో కూడినటువంటి ఈ దశమ స్కందాన్ని వినిపించేటువంటి అదృష్టం నాకు, వినేటువంటి అదృష్టం మీకు కలగజేసినటువంటి ఆ భగవానునికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ దశమ స్కందాన్ని ముగిస్తున్నాను. ఏం గ్రహించారో చెప్పండి.